ఇప్పుడు దిల్ సినిమాకి వెంకటరమణారెడ్డి ప్రొడ్యూసర్. రాజు వెంకటరమణారెడ్డి ఉండదు, ఓన్లీ రాజు. అంటే రాజు అనేది మీ నిక్ నేమ్ కదా? నిక్ నేమ్ రాజు, రాజు గిరి. రాజు గిరి. సో దిల్ రిలీజ్ అయిన తర్వాత అసలు రాజు అని కానీ వెంకటరమణారెడ్డి అనే మీ అసలు పేరు ఎవరికీ గుర్తులేదు, దిల్ రాజు. సో అసలు ఆ దిల్ రాజు అన్న నేమ్ ఎవరు ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరు? నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదండి. బట్ దిల్ రిలీజ్ అయిన తర్వాత అందరు అంతకుముందు నన్ను నైజాం రాజు అనేవాళ్ళు. నైజాం డిస్ట్రిబ్యూటర్. నైజాం డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి అదర్ ఏరియాలకి అదర్ రాజుస్ ఉన్నారు కాబట్టి క్లారిటీ కోసం నైజాం రాజు నైజాం రాజు నైజాం రాజు అనేవారు. దిల్ రిలీజ్ అయిన తర్వాత మెల్లిగా 1 మంత్ అలా అలా వెళ్తున్నా కొద్దీ సో నైజాం కాస్త పోయి దిల్ రాజు అయింది. దిల్ రాజు అలా 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 వెళ్తుంటే నా ఇవన్నీ సమ్మర్లో రిలీజ్ అవ్వాయి. దిల్లు, ఆర్య, భద్ర ఈ 3 సినిమాలు సమ్మర్లో. ఎంఎస్ రాజు గారి ఏమో సంక్రాంతి. సో మెల్లిగా వారు సంక్రాంతి రాజు గారు, నన్ను సమ్మర్ రాజు. ఇట్లా ఎప్పటికప్పుడు రకరకాలుగా మారుతూనే వచ్చింది. బట్ దిల్ రాజు అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. ఎప్పుడన్నా కాదు. ఇప్పుడు దిల్ రాజు మీ బొమ్మలు చూసిన వాళ్ళు ఎవరైనా దిల్ రాజు అనేది మైండ్లో అలా ముద్ర పడిపోద్ది కదా. పాన్ కార్డులో కానీ ఆధార్ కార్డులో కానీ ఎక్కడన్నా చెక్కింగ్కి వచ్చినప్పుడు మీరు దిల్ రాజు కదా, మరి ఏంది వెంకటరమణారెడ్డి ఉందని ఎవరైనా అన్నారు? ప్రతి ఒక్కరు అడుగుతారు. ఫస్ట్ ఎయిర్పోర్ట్లో చూడని అలా చూసి ఇలా చూస్తారు, అది ఒరిజినల్ నేమ్ అని చెప్పుకుంటారు. అది ఒరిజినల్ నేమ్, స్క్రీన్ నేమ్ అని చెప్పుకుంటారు. ఎప్పుడన్నా అంటే ఓకే ఫేమస్ కాబట్టి మీరు చెప్పింది వినేసి పంపిస్తారు, కానీ ప్రాబ్లం అయిందా ఎక్కడన్నా? ప్రాబ్లం రాలేదా? ఎందుకంటే ఇప్పుడు డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది కదా, ఒరిజినల్ అది. సో మన ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఏదైనా ఒరిజినల్దే ఉంటుంది. సో ఇది స్క్రీన్ నేమ్ కాబట్టి చూస్తారు. అదే ఎవరికైనా డౌట్, ఎక్కడైతే నాకు ఈ రోజు వరకు ప్రాబ్లం రాలే, ఇంకా డౌట్ వస్తే ఏం చెప్తాం, గూగుల్ కొట్టుకుంటాం చెప్తాం. అంతే కదా.